ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే మనకు నడుస్తుంది. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 20కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనకు ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ నేను ఇదివరకు వీడియో చేశాను. సో ఇది ఈరోజు మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్, ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చిన క్వశ్చన్సే కాకుండా వాటికి రిలేటివ్గా మిగతా విషయాలు కూడా మీకు రేపటి నాడు ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉండొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు చాలా రకాల ఎక్స్ట్రా పాయింట్స్ అయితే చెప్పాను. సో అవన్నీ చూసుకోండి, మంచి నోట్స్ ప్రిఫర్ చేసుకోండి. మీకు కంపల్సరీ రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు వీటి నుంచి అయితే బిట్స్ పడతాయి కాబట్టి కొంచెం నీట్గా అన్నీ కూడా నోట్ చేసుకుని పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అయితే ప్రజెంట్ మరి ఈరోజు అడిగినటువంటి షిఫ్ట్లలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హర్షవర్ధన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అది ఇతను పాలించినటువంటి ప్రాంతాలు అడిగారా లేకపోతే ఇది వీళ్ళ యొక్క రాజధాని అడిగారా అని చెప్పేసి క్లారిటీ లేదు. సో అయినా కూడా నేను ఇతని గురించి మీకు కొంత సమాచారం అయితే చెప్తాను. అయితే యొక్క హర్షవర్ధనుడు ఇతను ప్రారంభ రాజధాని వచ్చేసి తానేశ్వర్ అన్నమాట. ఫస్ట్ రాజధాని తానేశ్వర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఖనౌజ్కి అయితే మారుస్తాడు. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా 610 సంవత్సరంలో నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడు అదేవిధంగా చాళుక్య పాలకుడైనటువంటి రెండవ పులకేశి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇతని కాలంలో హర్షవర్ధనుడి కాలంలోనే హుయాన్స్తాంగ్ అనేటటువంటి ఒక యాత్రికుడు కూడా రావడం కూడా జరుగుతుంది ఇతని యొక్క రాజ్యానికి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి క్వశ్చన్ అడగచ్చు కంపల్సరీ, హుయాన్స్తాంగ్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగచ్చు. గమనించండి, ఈ యొక్క హర్షవర్ధనుడి కాలంలో ఇతను రావడం అయితే జరిగిందనమాట. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఫామియర్ అనేటటువంటి చైనా యాత్రికుడు భారతదేశానికి ఎవరి కాలంలో వచ్చాడు? ఈ ఫామియర్ గురించి అయితే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, అది కూడా చాలా ఇంపార్టెంటే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే దిలీప్ ట్రోఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ మనకి కప్స్ గురించి ఏ గేమ్కి ఏ కప్ ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. మీరు చూడకపోతే కంపల్సరీ లాస్ట్ వీడియో చూడండి, మీకు ప్రతి దానికి సంబంధించినటువంటి ట్రోఫీస్ అయితే ఉంటాయి. దేనికి ఏ అవార్డు ఇస్తున్నారో ఏ కప్ ఇస్తారని చెప్పేసి క్లియర్గా చెప్పాను. అయితే మరి ప్రజెంట్ యొక్క దిలీప్ ట్రోఫీకి సంబంధించినటువంటి అవార్డు మరి దేనికి వస్తుందంటే క్రికెట్కి వస్తుంది అనమాట. క్రికెట్ ప్లేయర్స్కి ఈ యొక్క దిలీప్ ట్రోఫీ అయితే ఇస్తారు. అదేవిధంగా అదర్ కప్స్ చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, హాకీకి సంబంధించినటువంటిది కప్స్ ఏమి ఇస్తారు, నెహ్రూ కప్ అని, మహారాజ్ రంజిత్ సింగ్ కప్ అని, అదేవిధంగా అగాఖాన్ కప్ అని, జాన్చంద్ కప్ అని చెప్పేసి ఈ రకంగా ఉంటుంది. ఫుట్బాల్కి ఏ రకంగా ఇస్తారు, క్రికెట్కి ఏమి ఇస్తారని చెప్పేసి, టెన్నిస్కు ఏమి ఇస్తారని చెప్పేసి క్లియర్ కట్గా నేను గత వీడియోలో చెప్పాను. వీలైతే ఒకసారి చదువుకోండి, చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కూడా. అదేవిధంగా నేను బ్యాడ్మింటన్ అయితే చెప్పలేదు, అప్పుడు బ్యాడ్మింటన్ ఒకసారి చెప్తానండి. బ్యాడ్మింటన్లో మనకు థామస్ కప్ ఉంటుంది, అదేవిధంగా ఉబేర్ కప్ అని చెప్పేసి ఉంటుంది. థామస్ కప్ వచ్చేసి ఇది మేల్కి ఇస్తారు, ఈ ఉబేర్ కప్ వచ్చేసి ఫీమేల్ వాళ్ళకైతే ఇస్తారు. ఓకేనా. ఇక గోల్ఫ్కి సంబంధించింది వాల్కర్ కప్ అని, అదేవిధంగా రైడర్ కప్ అని ఇస్తారు. ఇది కొంచెం ఇంపార్టెన్సే, జాగ్రత్తగా చూసుకోండి, మనకు అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరోజిని నాయుడు ప్రెసిడెంట్ ఎప్పుడయ్యారు ఈ యొక్క కాంగ్రెస్కి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అయితే నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటిది మనకు ఎప్పుడెప్పుడు జరిగాయి సమావేశాలు అని చెప్పేసి కూడా నేను గత వీడియోలో క్లియర్గా చెప్పాను. అయితే దీనికి ఆన్సర్ చూసుకున్నట్టు సరోజిని నాయుడు గారు ఇక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడయ్యారు అంటే 1925 కాన్పూర్ సమావేశంలో దానికి వీళ్ళు ప్రెసిడెంట్గా ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఓన్లీ మహాత్మా గాంధీ 1924 దానికి మాత్రమే ఇతను అధ్యక్షత వహించడం అయితే జరిగింది. అదేవిధంగా లాహోర్కు సంబంధించి లాహోర్ కాంగ్రెస్ 1929 సెషన్లో సంపూర్ణ స్వరాజ్యం అనే డిమాండ్ కూడా చేయబడతా అన్నమాట. క్వశ్చన్ అడగచ్చు, సంపూర్ణ స్వరాజ్యం అనేటటువంటి డిమాండ్ ఏ సమావేశంలో ఏ సెషన్లో నిర్ణయించబడ్డది అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి 1929 అని చెప్పేసి గమనించండి. అయితే లాస్ట్ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే నేను క్లియర్ కట్గా చెప్పాను, దీని గురించి పూర్తి సమాచారం చెప్పాను, దాదాబాయి నవరోజీ గురించి మిగతా విషయాలను కూడా చెప్పాను. కాబట్టి మీరు ఒక్కసారి అయితే చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోక్ డాన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. అయితే అది ఏ రకంగా వచ్చిందని చెప్పేసి మనకైతే తెలియదు, బట్ మీకు క్లియర్ కట్గా అయితే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే మహారాష్ట్రకి సంబంధించినటువంటి నృత్యాలు ఏంటి, గుజరాత్కి సంబంధించినటువంటి నృత్యాలు ఏంటి అనేటటువంటి వాటి గురించి నేను మెన్షన్ చేశాను. మహారాష్ట్రకు చూసుకున్నట్టయితే దిండి దాహి, అదేవిధంగా ఆర్ట్ షోతర్ కోహ్లీ, ఈ రకంగా మనకి గుడి పడ్వా అని ఫెస్టివల్, శివాజీకి సంబంధించినటువంటి గణపతి మహోత్సవ్, ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని మహారాష్ట్రలో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా గుజరాత్కి సంబంధించి చూసుకున్నట్టయితే గర్బా అని, దాండియా అని, రాస్ అని,
అదేవిధంగా భవాయి, సిద్ధి, ఈ రకంగా చాలా రకాల ఫెస్టివల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మేజర్గా గుజరాత్లో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఒరిస్సా గురించి చూసుకున్నట్లయితే ఒరిస్సాలో గోటి పో అని, అదేవిధంగా సంబల్పురి డ్యాన్స్, ఒడిస్సీ డ్యాన్స్, 6 గుమ్మురా, నౌకాయి ఫెస్టివల్, ఈ రకంగా అయితే దీనికి సంబంధించింది ఉంటుంది. ఒకసారి అయితే జాగ్రత్తగా గమనించండి. అయితే కొంతమంది ఇక్కడ గుమర్ దగ్గర మీరు ఇదవుతారనమాట, గుమార్ అని చెప్పేసి ఉంటుంది. ఈ గుమార్ అనేది మాత్రం ఒరిస్సాకు సంబంధించినటువంటి నృత్యం అన్నమాట. అదేవిధంగా ఘుమర్ అని చెప్పేసి ఉంటుంది. ఘుమర్ వచ్చేసి రాజస్థాన్కి సంబంధించినటువంటి నృత్యం ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి డ్యాన్స్ కానివ్వండి, నేను ప్రతిదీ మెన్షన్ చేశాను. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం టేకింగ్, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీలైతే నేను ఇక్కడ పాజ్ చేసుకొని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. ఇక వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే ఆల్కాప్ డ్యాన్స్ అని, ఖాతి డ్యాన్స్ అని, గంభీర్ డ్యాన్స్ అని, దాంతోపాటు బిహోల్ డ్యాన్స్ అని, సంతాలి డ్యాన్స్ అని, బ్రితా డ్యాన్స్ అని ఉంటుంది. అదేవిధంగా సంతాలి వచ్చేటటువంటిది జార్ఖండ్లో కూడా ఉంటుంది అని చెప్పేసి మర్చిపోకండి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒకవేళ ఈ క్వశ్చన్ గురించి మీకు అడిగితే అక్కడ ఆప్షన్స్లో ఇటువంటిది ఉందా లేదని చూసుకోండి. ఒకవేళ జార్ఖండ్ ఇచ్చారా, వెస్ట్ బెంగాల్ ఇచ్చారా అని చెప్పేసి చూసుకోండి. అలా చూసుకొని పెట్టండి, కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా, ఎటువంటి దగ్గర కన్ఫ్యూజన్ కావద్దు, మిస్టేక్స్ చేస్తారు అక్కడ. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చూసుకున్నట్టు సువా, కర్మ, రౌట్, నచ్చా, సేలా, అదేవిధంగా పడ్వాని, గౌర్, మరియా, పంతి, పాలి, దాంతోపాటు పోలా, హరేలి, గోంచా, బస్తార్, దహారా అని చెప్పేసి ఈ రకంగా మనకు ఈ ఛత్తీస్గఢ్లో చూసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పినవి కాకుండా మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి. గూగుల్ చేసేసి మనకి ఏ రాష్ట్రంలో ఏ నృత్యం ఉంటుంది అని చెప్పేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే హూ వాజ్ అవార్డెడ్ ఫస్ట్ ఉద్యోగరత్న అవార్డ్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ ద ఇయర్ ఆఫ్ 2023. ఉద్యోగరత్న అవార్డు 2023లో ఎవరికి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్. ఇది రతన్ టాటా గారికి రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొంత రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 2024 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డును ఉత్తరప్రదేశ్లోని 60 పారాచూట్ హాస్పిటల్కు అందించారు. 60 పారాచూట్ హాస్పిటల్కు ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు అయితే వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అయితే గమనించండి. ఇది ఎప్పుడు 2024కు సంబంధించి. అదే 2023కు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఒరిస్సా స్టేట్కి అయితే వచ్చింది. ఒరిస్సా స్టేట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మరియు లుంగిలి ఫైర్ స్టేషన్కి అయితే ఈ యొక్క అవార్డు అయితే వచ్చింది. 2023, 2024 ఈ రెండు కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. మీకు నెక్స్ట్ గ్రూప్ డీలో కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా 2022లో రతన్ టాటాకు అస్సాం కీర్తి అని చెప్పేసి ఇది కూడా లభించింది. అస్సాం కీర్తిగా 2022లో లభించింది. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్ర కళింగరత్న అవార్డు 2021కి సంబంధించి విశ్వభూషణ్ హరిశ్చంద్రన్కు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చూసుకోండి, అడిగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్కు 2023లో అంబేద్కర్ అవార్డు అయితే వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అదేవిధంగా 2024లో చూసుకున్నట్టయితే మొత్తంగా మనకు 132 పద్మ అవార్డులు అయితే లభించాయన్నమాట. 132 అందులో 110 పద్మశ్రీ ఉన్నాయి, 5 పద్మ విభూషణ్ ఉన్నాయి, 17 పద్మభూషణ్ ఉండడం అయితే జరిగిందనమాట. అయితే మీరు ఇక్కడ పద్మ విభూషణ్ ఏవైతే ఉన్నాయి ఐదుగురి పేర్లను కూడా మీరు కొంచెం గుర్తుంచుకోండి. ఈసారి మనకి ఏం చేశారంటే ఈ యొక్క పద్మ అవార్డులతో పాటు మనకు భారతరత్న కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఈ భారతరత్న ఎవరెవరికి వచ్చిందని చూసుకున్నట్లయితే పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ వీళ్ళకైతే రావడం అయితే జరిగిందనమాట. ఇందులో మనకు ముఖ్యమైనది ఎంఎస్ స్వామినాథన్ది అయితే చూసుకోండి. ఈ మధ్య మనకు రైతులకు సంబంధించినటువంటి గొడవలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఒక థియరీకి సంబంధించింది కాబట్టి ఇది ఒకటైతే చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ భారతరత్న అవార్డులు కానివ్వండి, ఈ పద్మభూషణ్, పద్మశ్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పద్మ అవార్డుల గురించి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు 2024 ఇచ్చినటువంటి పద్మ అవార్డ్స్ కాకుండా మనకు 2023 కూడా కొంచెం చూసుకోండి. మనకు ఎక్కువ మొత్తంలో ఎస్ఎస్సి జీడీలో అడగడానికి ఆస్కారం ఉన్న ఏరియా ఇవే అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్టయితే పండిత్ బిర్జు మహారాజ్ ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు అని చెప్పేసి క్వశ్చన్. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో వీటి గురించి చెప్పాను, ఒకసారి చూసుకోండి మరొకసారి. ఇతను మరి దేనికి సంబంధించిన వ్యక్తి అంటే కథక్ అనేటటువంటి నాట్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పండిత్ బిర్జు మహారాజ్ కథక్ డ్యాన్స్కు సంబంధించిన వాడు. అతను లక్నో ఘరానా యొక్క ప్రధాన కళాకారుడు. దాంతోపాటు ఇతని అసలు పేరు బ్రిజ్మోహన్ మిశ్రా అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ యొక్క కథక్ నృత్యం ఏదైతే ఉందో బిర్జు మీ మహారాజు కాకుండా వేరే వాళ్ళని కూడా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ షిఫ్ట్లో. కాబట్టి మనం అది కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఈ కథక్ నృత్యంలోని ఇతర ప్రముఖులు చూసుకున్నట్టయితే శోభన నారాయణ, ఉమా శర్మ, బిర్జు మహారాజ్ సింగ్,
అదేవిధంగా సిద్దికి, లచ్చు మహారాజ్, గోపీకృష్ణ, శాశ్వతి సేన్, విద్యాగౌరి, అత్కర్, పురుషోత్తం, దదీచ్, కల్కా ప్రసాద్, కుముదిని లఖియా, అదేవిధంగా రోహిణి బాటే అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఈ కుముదిని లఖియా చాలాసార్లు మనకు అడిగినటువంటి క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. అదేవిధంగా మనకు ఇండియాకి సంబంధించి 8 శాస్త్రీయ నృత్యాలు అయితే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఈ మోహిని అట్టం అనేది దీని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు అయితే చెప్పాను, మన గత వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఛౌ నృత్యం ఒరిస్సా, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ అనే 3 రాష్ట్రాల్లో ప్రదర్శింపబడుతుంది. గమనించాలి, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాలలో నిర్వహించబడుతున్నటువంటి నృత్యం ఏది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఛౌ అని చెప్పేసి అయితే గమనించండి. ఓకేనా, ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఏమని అడిగారు అంటే, బై వాంట్ అదర్ నేమ్ ఇస్ గ్రీన్ రివల్యూషన్ నోన్. ఈ యొక్క గ్రీన్ రివల్యూషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇంకొక పేరు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అయితే దీనికి ఏమని ఇచ్చారు ఆప్షన్ అయితే తెలియదు, బట్ దీనికి 2 ఆన్సర్స్ అయితే ఉంటాయి. దీన్ని థర్డ్ రివల్యూషన్ అని చెప్పేసి అంటారండి. ఈ గ్రీన్ రివల్యూషన్ థర్డ్ రివల్యూషన్ అంటారు. సో గ్రీన్ రివల్యూషన్ కెన్ ఆల్సో బి కాల్డ్ థర్డ్ రివల్యూషన్, అదేవిధంగా ఫుడ్ రివల్యూషన్ అని చెప్పేసి కూడా అంటారని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లోనే మరొక పాయింట్ చూడండి. ద గ్రీన్ రివల్యూషన్ ఫస్ట్ కమ్ ఇండియా పంజాబ్ ఇన్ 1967. ఈ గ్రీన్ రివల్యూషన్ వచ్చేసి మనకి మొదటగా పంజాబ్లో వచ్చింది. ఎప్పుడు అంటే 1967. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. అదేవిధంగా ఈ మెరుగైన విత్తనాలు మరియు ఎరువులను ఉపయోగించడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి మర్చిపోకండి. ఓకేనా, మనం చదువుతున్నాము అంటే అది ఏ పర్పస్లో చదువుతున్నాము అని చెప్పేసి కూడా గమనించాలి. ఈ రివల్యూషన్ అంటే ఏంది, దేనికి సంబంధించింది అని చెప్పేసి కూడా మనకు ప్రతిదీ కూడా ఒక అవగాహన అని చెప్పేసి ఉండాలి. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో హరిత విప్లవ పితామహుడు అని అన్నప్పుడు అమెరికన్ డాక్టర్ నార్మన్ బోగ్లార్ అని చెప్పేసి అయితే గమనించండి. అంటే ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు అన్నప్పుడు నార్మన్ బోల్రాగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశానికి వచ్చేదాకంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పేసి గమనించండి. సో ప్రజెంట్ మనకు భారతరత్న వచ్చిందని చెప్పాను కదా, సో అతని ఎంఎస్ స్వామినాథన్ 2024లో భారతరత్న అవార్డు అయితే రావడం అయితే జరిగింది ఎంఎస్ స్వామినాథన్కి. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు హెచ్వైవి అధిక దిగుబడినిచ్చే వెరైటీ. అయితే గమనించాల్సింది ఏంటంటే హెచ్వైవి ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి, హై ఆల్డింగ్ వెరైటీస్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాంతోపాటు హరిత విప్లవం గోధుమ పంటపై అత్యధిక ప్రభావాన్ని చూపింది. క్వశ్చన్ అడుగుతారు, హరిత విప్లవం ఏ పంట మీద అధికంగా ప్రభావం చూపింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఏ పంట అన్నప్పుడు గోధుమ పంట అని చెప్పేసి కూడా గమనించండి. ఈ విధంగా ఇక్కడ కింద నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పేసి కూడా మనకు అడగొచ్చు. సో మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ అండి. ఒకటి హరిత విప్లవము, హరిత విప్లవంలో 2 మనకు ఇంటర్నేషనల్ అడిగారా లేదా మన భారతదేశంలో అడిగారా. దాంతోపాటు శ్వేత విప్లవము. ఈ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే మనకు వర్గీస్ కురియన్. సారీ, ఇది బోర్గెస్ కాదు, వర్గీస్ కురియన్ అన్నమాట. ఇది బోర్గెస్ కాదు, వర్గీస్ కురియన్ అని చెప్పేసి గమనించండి. సో వర్గీస్ కురియన్ గారు శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పేసి మర్చిపోకండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. 5వ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఇది డిపి ధార్ మోడల్ యొక్క నమూనా ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది. మనకి మొదటిది, 2వది, 3వది, 4వది, 5 ఈ రకం ఉంటుంది కదా. ఒక్కొక్కరిది అంటే ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక ఒక్కొక్కరి నమూనా ఆధారంగా అయితే వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి గూగుల్ చేసి అది రాసుకొని పెట్టుకోండి, మీకు వచ్చేటటువంటి షిఫ్ట్లలో అటువంటి బిట్లు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 2023 సంవత్సరంలో క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ని ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫైనల్లో మన ఇండియా ఓడిపోయింది కాబట్టి మనకు తెలిసే. సో గెలిచినటువంటి దేశం ఏది అంటే ఆస్ట్రేలియా అన్నమాట. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 2023 సంవత్సరానికి చూసుకున్నట్టయితే ఈ ఐసీసీ ప్రపంచ కప్కు ఇచ్చినటువంటి దేశం ఏంటి అంటే మన దేశం. మొత్తంగా పూర్తిగా ఆతిథ్యం మన దేశమే, మన దేశంలో ఆడడం అయితే జరిగిందన్నమాట. ఆస్ట్రేలియా విజేత, అదేవిధంగా భారత్ రన్నర్అప్గా అయితే గెలిచింది. భారత్ రన్నర్అప్, ఆస్ట్రేలియా విజేతగా అయితే ఉండడం అయితే జరిగింది. సో విరాట్ కోహ్లీకి గోల్డెన్ బ్యాట్ వచ్చింది. అదేవిధంగా మహమ్మద్ షమి అత్యధిక వికెట్ అయితే తీశాడు. అత్యధిక రన్లు చేసింది కోహ్లీ, అత్యధిక వికెట్లు తీసింది మహమ్మద్ షమి. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా ఈ ఐసీసీ ప్రపంచ కప్ గురించి కొంత విషయాలు చూసుకున్నట్టయితే ఈ ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైందన్నమాట. అయితే మొదటి 2 ఎడిషన్లు, మొదటిది 2వది కూడా ఇద్దరు వెస్టిండీసే గెలుచుకున్నారు. అదేవిధంగా 1983లో చూసుకున్నట్టయితే మన భారతదేశానికి కపిల్ దేవ్ నాయకత్వంలో మొదటిసారిగా మనకు ప్రపంచ కప్ అయితే వచ్చింది. అయితే
మరి మన ఇండియాకు దాని తర్వాత చూసుకున్నట్టయితే మహేంద్ర సింగ్ ధోని పర్యవేక్షణలో 2011లో మనకు రెండోసారి అయితే ఈ యొక్క ప్రపంచ కప్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు 4 సార్లు మనము ఫైనల్స్కి అయితే పోయినాం. 4 సార్లు ఫైనల్కి పోతే 2 సార్లు గెలవడం అయితే జరిగిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. 1983లో మనకు వచ్చింది, 2011లో వచ్చింది. కాకపోతే 4 సార్లు మాత్రం ఫైనల్కి అయితే పోయినాం. ఇది క్వశ్చన్ అయితే గమనించండి. అదేవిధంగా 2007లో కూడా 2007లో మనకు మహేంద్ర సింగ్ క్యాప్టెన్సీలో T20 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ఓకేనా, 2007లో T20 వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్ వేరు, T20 వరల్డ్ కప్ వేరు. ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించండి. దాంతోపాటు ఈ T20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ని కూడా ఒకసారి అయితే గమనించండి, మనకు పాయింట్ పడే అవకాశం కూడా ఉంటుంది. T20 మహిళా క్రికెట్ ప్రపంచ కప్ వచ్చేసి 2009 నుంచి అయితే ప్రారంభమైంది. అదేవిధంగా ఐసీసీ అండర్-19 T20 ప్రపంచ కప్ చూసుకున్నట్టయితే అండర్-19 మన రీసెంట్గా 2023లో జరిగింది కదా. సో దీనికి విన్నర్ ఎవరు అంటే భారత్ అయితే గెలిచిందనమాట. భారత్ విన్నర్గా, అదేవిధంగా ఇంగ్లాండ్ రన్నర్అప్గా అయితే రావడం అయితే జరిగింది. అయితే మరి ఇది ఎక్కడ జరిగింది అంటే దక్షిణాఫ్రికాలో జరిగింది. అండర్-19 T20 మహిళా ప్రపంచ కప్ విజేత ఎవరు అన్నప్పుడు భారత్ అనండి, రన్నర్అప్ ఎవరు అంటే ఇంగ్లాండ్ అనండి. ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు దక్షిణాఫ్రికా అని చెప్పేసి అయితే గమనించండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా T20 మహిళల ప్రపంచ కప్, ఇది మహిళా ప్రపంచ కప్ 2023లో విజేతగా నిలిచింది ఎవరు అంటే ఆస్ట్రేలియా అయితే విజేతగా నిలిచింది. అదేవిధంగా రన్నర్అప్గా దక్షిణాఫ్రికా అయితే రావడం అయితే జరిగిందనమాట. జరిగింది అన్నప్పుడు దక్షిణాఫ్రికాలో జరిగింది, ఓకేనా, సౌత్ ఆఫ్రికాలో జరిగింది అని చెప్పేసి అయితే గమనించండి. అదేవిధంగా ఆసియా క్రీడల గురించి కూడా మీరు ఒక పాయింట్ అయితే గమనించండి. ఆసియా క్రీడలు వచ్చేసి 1951లో న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయండి. 1951లో న్యూఢిల్లీలో ప్రారంభమైతే 1982లో భారతదేశంలో రెండవసారి ఆసియా క్రీడల్ని నిర్వహించడం అయితే జరిగింది, అంటే అప్పట్లో ఇది. అదేవిధంగా 2022లో ఆసియా క్రీడలు చైనాలో నిర్వహించబడ్డాయి. 2022లో మొన్న రీసెంట్గా ఇప్పుడు చైనాలో నిర్వహించబడ్డాయి. ఇక్కడ చైనా పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 107 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఓకేనా, ఇదొక పైన అయితే జాగ్రత్తగా గమనించండి. దాంతోపాటు 2024 సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతాయి. అదేవిధంగా సమ్మర్ పారా ఒలింపిక్స్ కూడా ప్యారిస్లోనే జరుగుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకి సంవత్సరం జరిగేటటువంటి ఒలింపిక్స్ కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్లో జరుగుతుంది. ఎక్కడైతే ఒలింపిక్ జరుగుతాయో అక్కడనే పారా ఒలింపిక్స్ కూడా జరుగుతాయని చెప్పేసి మర్చిపోకండి. ఓకేనా, దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2027 ఐసీసీ ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా, అదేవిధంగా నమీబియా మరియు జింబాబ్వేలో జరుగుతుంది. 2027 ఐసీసీ ప్రపంచ కప్ అంట, ప్రపంచ కప్ నమీబియా, దాంతోపాటు జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో జరుగుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో నమీబియా అనగానే మీకు చీటా గుర్తుకు రావాలి. నమీబియా నుంచి మనకు చిరుతలను అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం చూసుకోండి. కూనో నేషనల్ పార్క్ అని చెప్పేసి కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2024 T20 మహిళా క్రికెట్ బంగ్లాదేశ్లో జరుగుతుంది. 2024 T20 మహిళల క్రికెట్ అట బంగ్లాదేశ్లో జరుగుతుంది. అదేవిధంగా 2026లో ఇంగ్లాండ్లో జరుగుతుంది. మరింత బ్రీఫ్ గేమ్ అడగకపోవచ్చు, కాకపోతే నేను మీకు చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే మనకు షిఫ్ట్ వైజ్గా ఆడే క్వశ్చన్లు కదా, ఆడికి చాలా రకాల క్వశ్చన్స్ కావాలి. ఎక్కడ నుంచి ఏ క్వశ్చన్ అడిగేది తెలియదు కాబట్టి మనకు ప్రతి క్వశ్చన్ తెలుసుకొని ఉంటే బాగుంటుంది. అందుకే నేను మీకు ఇన్ని పాయింట్లు చెప్తున్నాను. ఒక్కటి కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి పాయింట్స్ అన్ని స్పోర్ట్స్ పర్పస్లో మీకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటివి కూడా మనకు ప్రతి గేమ్ కూడా కవర్ చేసుకొని నేనైతే చెప్పాను. మీరు జాగ్రత్తగా నీట్గా రాసుకునే ప్రయత్నం చేయండి. ఇక చూసుకున్నట్టయితే 2024 T20 పురుషుల క్రికెట్ అమెరికా, అదేవిధంగా వెస్టిండీస్ జరుగుతుంది. ఇప్పుడు 2024లో మనకు T20 వరల్డ్ కప్ అయితే ఉంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే అమెరికా, వెస్టిండీస్లో జరుగుతుంది. అదేవిధంగా 2025లో అంటే నెక్స్ట్ ఇయర్లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ జరుగుతుంది. ఈ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే మన ఇండియాలోనే జరుగుతుంది. ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చినా ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా రాసుకొని పెట్టుకోండి. 1-2 సార్లు చూసుకోండి. ఒకవేళ మీకు మిస్టేక్ అయితే కనుక చూసుకోండి. ఇక్కడ మళ్ళీ చూస్తున్నా కదా, పాజ్ చేసుకొని కూడా చదవండి. ఓకేనా, సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సచిన్ టెండూల్కర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. మనకు ఏ రకమైన క్వశ్చన్స్ అయితే అడిగారో. ఫైనాన్స్ కమిషన్ గురించి అయితే మనకి క్వశ్చన్ అడిగారు. ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడింది? ఇది 280 ఆర్టికల్ ప్రకారం అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది. అదేవిధంగా ఆర్థిక సంఘం వచ్చేసి ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడింది. ఇది 5 ఏళ్ల సంస్థ, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కూడా. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది. దాని చైర్మన్ అరవింద్ పనగారియా అని చెప్పేసి గమనించండి. ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా. నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 అదేవిధంగా 2019 మధ్య భారతదేశంలో దారిద్ర్య రేఖ శాతం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా
గుర్తుపెట్టుకోండి, పోవర్టీ ఇండెక్స్ అన్నమాట. పర్సెంటేజ్ ఆఫ్ పోవర్టీ ఇండెక్స్ 2011 నుండి 2019 మధ్యలో మనకు అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 10.2% అనమాట. అయితే ఇక్కడ 2019కి ముందు భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న వారి సంఖ్య 22.5% అన్నమాట. అయితే 2019లో అకస్మాత్తుగా ఇది 12.3% తగ్గి 10.2% అయితే చేరుకుందంట. అయితే దీనికి సంబంధించినటువంటి సూచి ఏదైతే ఉందో ఈ నీతి ఆయోగ్ అయితే డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో మీ క్వశ్చన్ ఏమడగచ్చు అంటే దీనికి సంబంధించినటువంటి ఎంపీఐ ఇండెక్స్ ను ఎవరు రూపొందిస్తారు అని చెప్పేసి కూడా మీ క్వశ్చన్ అడగచ్చు. అయితే ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ వచ్చేసి నీతి ఆయోగ్ మనకు నిర్ణయిస్తుంది. ఓకేనా, నీతి ఆయోగ్ అయితే నిర్ణయిస్తుంది కాబట్టి వాళ్ళే దీన్ని తయారు చేస్తారు, గమనించాలి. అదేవిధంగా ఎంపీఐ ఇండెక్స్ 2021 ప్రకారం బీహార్ అత్యంత పేద రాష్ట్రం అంట. అయితే ప్రజెంట్ మనకు జీడిపి ప్రకారం చూసుకున్నట్టయితే హైగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత యూపీ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా గూగుల్ చేసి అయితే చూసుకోండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్టే. అదేవిధంగా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా 2021లో నిరుద్యోగిత రేటు 24% అయితే చేరుకుందట. యాక్చువల్గా చెప్పాలంటే 23.8% అనుకుంటే ముందు. ఇది కంపల్సరీ మనకి ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్టే ఉంటుంది, కొంచెం చూసుకోండి. క్వశ్చన్ అడగచ్చు మీకు. ఇప్పుడు మనకి ఏ రకంగా క్వశ్చన్ అడిగిండో ఇక్కడ 2011-2019 వద్ద భారతదేశంలో దారిద్ర్యరేఖ శాతం ఎంత అని అడిగిండు కదా. సో మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా ఈ యొక్క ఎకనామీ పర్పస్లో చూసుకున్నట్టయితే 2011లో నిరుద్యోగ రేటు ఎంత అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే కరోనా కారణంగా ఇక్కడ కొంచెం మనకు ఎఫెక్ట్ అయితే పడ్డది కాబట్టి 24% అయితే చేరుకుంది అని చెప్పేసి అయితే గమనించండి. మీకు 24% అని ఉండొచ్చు, లేదా 23.8% ఆ రకంగా ఉండొచ్చు. ఒకసారి అయితే జాగ్రత్తగా గమనించండి. 24% ఎంత ఉన్నా ఇదైతే చూసుకోండి, ఒక్కసారి చూసుకోండి. ఓకేనా, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీఫా వరల్డ్ కప్ అనమాట. ఈ ఫీఫా వరల్డ్ కప్ నుంచి అయితే కంపల్సరీ బిట్టు పడతానే ఉంటుంది. అయితే ఫీఫా వరల్డ్ కప్ 2022లో ఎక్కడ జరిగింది అని చెప్పేసి క్వశ్చన్. ఫీఫా వరల్డ్ కప్ ఖతార్లో జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. అయితే ఫీఫా వరల్డ్ కప్ 2022 ఖతార్లో జరిగింది. ఓకేనా, ఇక్కడ విజేత అర్జెంటీనా, అదేవిధంగా రన్నరప్ వచ్చేసి ఫ్రాన్స్. ఎవరు గెలిచిండ్రు? అర్జెంటీనా గెలిచిండ్రు. మరి రన్నరప్ ఎవరు? ఫ్రాన్స్ అన్నమాట. అయితే ఈ పోటీలో గోల్డెన్ బాల్ అవార్డు అందుకున్నటువంటి పర్సన్ ఎవరు అంటే లియోనెల్ మెస్సీ. ఈ లియోనెల్ మెస్సీ కూడా ప్రజెంట్ మొదటి ర్యాంక్లో ఉన్నటువంటి ప్లేయర్ అన్నమాట. అదేవిధంగా గోల్డెన్ బూట్ కూడా ఉంటుంది. ఈ గోల్డెన్ బూట్ అవార్డును కైలియన్ ఎంబప్పేకి అందించారు. నేమ్స్ అయితే గమనించండి. గోల్డెన్ బాల్ వచ్చేసి లియోనెల్ మెస్సీ, గోల్డెన్ బూట్ వచ్చేసి కెలియన్ ఎంబప్ప అనేటటువంటి పర్సన్కి అయితే ఇచ్చారు. దాంతోపాటు గోల్డెన్ గ్లోబ్స్ ఉంటాయి. గోల్డెన్ గ్లోబ్స్ వచ్చేసి ఎమిలియానో మార్టినేజ్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకసారి మీరు గూగుల్ చేసి కూడా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఫీఫా అనేది ఫుట్బాల్ యొక్క అతిపెద్ద సంస్థ. ఫీఫా అనేది అంటే ఫుట్బాల్ ఆట ఉంటుందిగా, దీనికి సంబంధించినటువంటి అతిపెద్ద సంస్థ ఇది. ఈ ఫీఫాని 1904లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం జ్యూరిచ్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఫీఫా అనేటటువంటి దాన్ని అంటే ఈ యొక్క సంస్థని ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నప్పుడు 1904 అని చెప్పేసి గమనించండి. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ జ్యూరిచ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫీఫాకి సంబంధించినటువంటి అండర్-20 2023లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే అర్జెంటీనాలో జరిగింది. విజేత ఎవరు అంటే ఉరుగ్వే అని చెప్పేసి గమనించండి. ఎవరు విజేత అంటే ఉరుగ్వే గెలిచింది. అండర్-20 అంటే 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా ఉరుగ్వే తొలి ఫీఫా వరల్డ్ కప్ విజేత కూడా ఉరుగ్వేనే. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా అదేవిధంగా న్యూజిలాండ్లో జరిగింది. ఇక్కడ స్పెయిన్ విజేతగా నిలిచింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో మనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మహిళా ప్రపంచ కప్ అన్నప్పుడు ఫీఫాకి సంబంధించి అంటే ఫుట్బాల్కి సంబంధించినటువంటి మహిళా ప్రపంచ కప్ అన్నప్పుడు ఎవరు గెలిచారు అంటే స్పెయిన్ గెలిచింది అని చెప్పేసి అయితే గమనించండి. ఇది ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియా అదేవిధంగా న్యూజిలాండ్లో అయితే జరిగింది. అదేవిధంగా రాబోయే ఫీఫా ప్రపంచ కప్ మరి నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది అంటే 2026లో అమెరికా, మెక్సికో అదేవిధంగా కెనడాలో అయితే జరుగుతుంది. ఇది పైన అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఆసియా క్రీడలు నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. దీని గురించి కూడా నేను చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటే జపాన్లో జరుగుతుంది. 2026 జపాన్లో జరుగుతుంది. ఇది ఒక విషయం అయితే గమనించండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టే సమ్మర్ ఒలింపిక్స్ గురించి కూడా నేను చెప్పాను కదా. సో ఇవన్నీ చెప్పాను ఎందుకోసం అంటే మనకు కంపల్సరీ రిపీటెడ్గానే ఉండాలి. రిపీటెడ్గా ఉంటేనే మనకు అన్నీ అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టే
అంకిత రైనా ఎవరైతే ఉన్నారో ఈమె ఏ క్రీడకు సంబంధించినటువంటి మహిళ, ఈమె టెన్నిస్కు సంబంధించినటువంటి మహిళ. అయితే ఈమె మొట్టమొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్కు అర్హత సాధించినటువంటి మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకేనా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్కు అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ అయిన అంట. దాంతోపాటు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ను కూడా గెలుచుకోవడం కూడా జరిగింది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి క్వశ్చన్. ఇది BaOH2 అని చెప్పేసి అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఆల్రెడీ నేను గత వీడియోలో ఈ ఫార్ములాకి సంబంధించినటువంటిది అన్ని చెప్పాను. ఇది ఎందుకోసం అంటే కంపల్సరీ దీని నుంచి ఒక బిట్ ఉంటుందండి. మీరు చూసుకోండి, ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఉంది, దీని వాషింగ్ సోడా అని చెప్పేసి అంటారు. మరి దీని ఫార్ములా ఏంది? NaCO3. ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. కామన్ సాల్ట్ ఉంటుంది NaCl, దీని మనం సోడియం క్లోరైడ్ ఉంటుంది, అంటే ఇప్పుడు మనం వాడతాం కదా ఉప్పు, అదన్నమాట. దాంతోపాటు ఇప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం కార్బోనేట్ CaCO3. ఇది కంపల్సరీ మీరు ఇవన్నీ గుర్తుంచుకోండి, ఒక 4-5 గుర్తుంచుకున్నా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా చాలా ఎగ్జామ్లో మనకు అడిగారు. ఇది CaSO4 1/2 H2O అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు 1/2 అని చెప్పేసి ఉంటుంది, ఏదో ఉంటుంది కోడ్ ఏదో పెట్టుకొని అన్న కంపల్సరీ అయితే మీరు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఎసిటిక్ యాసిడ్ అన్నమాట. ఎసిటిక్ యాసిడ్ కూడా మనకు చాలా రకాల అడుగుతారు. ఎందుకోసం అంటే మనం తినేటటువంటి బేకరీ ఐటమ్స్లో కానివ్వండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ దీన్ని ఎక్కువ మొత్తంలో వాడతారు. CH3COOH అని చెప్పేసి గమనించండి. ఈ రకంగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ కెమికల్ ఫార్ములాస్ మినిమం ఒక 5-6 గుర్తుంచుకున్నారంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఒకవేళ మీరు 5-6 గుర్తుంచుకున్నారనుకోండి, మీరు చదివింది క్వశ్చన్ రాకపోయినా కింద ఆప్షన్స్లో ఉంటుంది మీరు చదివింది. సో మీరు చదివింది ఏం చేస్తారంటే వాటిని ఎలిమినేషన్ చేసేసి మీకు తెలియని దానికి మీరు పెట్టినా కూడా అప్పుడు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇటువంటి అన్ని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే లక్షద్వీప్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగారంట. సో ఈ లక్షద్వీప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏది అని చెప్పేసి నాకు క్లారిటీ రాలే, బట్ దాని గురించి మాత్రము మీకు క్లియర్ కట్గా సమాచారం అయితే చెప్తాను. ఈ లక్షద్వీప్ అనేది అరేబియా మహాసముద్రం ఉన్నటువంటి భారతీయ భూభాగంలో ఉంది. అదేవిధంగా ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. దాంతోపాటు లక్షద్వీప్ను గతంలో లక్కదీవ్ అనేవాళ్ళు లేదా అమిని దీవ్ అని కూడా పిలిచేవారు అనమాట. అయితే లక్షద్వీప్ సంబంధించినటువంటి హైకోర్టు ఏ పరిధిలోకి వస్తుందంటే కేరళ హైకోర్టుకి వస్తుంది. ఇప్పుడు లక్షద్వీప్లో ఏం కావాలన్నా కూడా జ్యుడిషియల్కి సంబంధించినటువంటి జరగాలన్నా కూడా కేరళ హైకోర్టే నిర్ణయిస్తుంది అనమాట. వాళ్ళ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాత కలిగినటువంటి కేంద్ర ప్రాంతం కూడా ఈ యొక్క లక్షద్వీపే. దాంతోపాటు లక్షద్వీప్లో మాట్లాడేటటువంటి భాష ఏది అంటే దివేహి భాష మాట్లాడతారు. ఇంకొంతమంది మలయాళం కూడా మాట్లాడతారు, బట్ మేజర్గా మాత్రం దివేహి అని చెప్పేసి అంటారు. ఇది పైన అయితే గమనించండి. దాంతోపాటు ఇక్కడ మనకు రీసెంట్గా చాలా గొడవలు జరిగాయి. ఏది? మాల్దీవులతోటి. క్వశ్చన్ అడగచ్చు, మాల్దీవులను లక్షద్వీప్ను విడదీస్తున్నటువంటి ఛానల్ ఏది అని చెప్పేసి అడగచ్చు. మనకు 9 డిగ్రీల ఛానల్. ఇప్పుడు మనకి ఇక్కడ లక్షద్వీప్ ఉన్నాయి అనుకుందాం. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మాల్దీవ్స్ ఉన్నాయి. ఈ రెండుటికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఆ లైనే 9 డిగ్రీల ఛానల్ అని చెప్పేసి గమనించండి. ఈ 9 డిగ్రీల ఛానల్ ఇటు లక్షద్వీపుల్ని అదేవిధంగా ఇటు మాల్దీవ్స్ని వేరు చేస్తున్న ఛానల్ ఏదంటే 9 డిగ్రీల ఛానల్. ఇది గమనించండి. దాంతోపాటు 8 డిగ్రీల ఛానల్ మాల్దీవుల నుండి అదేవిధంగా మినికోయిని వేరు చేస్తుంది. ఇప్పుడు మాల్దీవులు ఉంది, ఇప్పుడు లక్షద్వీప్ అంటే ఇక్కడ మాల్దీవ్ అనుకుందాము. సో ఇక్కడ అన్ని మనకి ఏముంటాయి? లక్షద్వీపులు ఉంటాయి, ఇట్లా లక్షద్వీపులు ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇదొకటి 9 డిగ్రీల ఛానల్. ఇది 9 డిగ్రీల ఛానల్ ఏంది? లక్షద్వీప్ని అదేవిధంగా మాల్దీవ్ని వేరు చేస్తుంది. ఇక్కడ ఉండేది మినికాయ్ ఉంటుంది, ఇక్కడ మినికాయ్ ఉంటుంది. ఈ మినికాయని అదేవిధంగా మాల్దీవులను వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏది అంట ఇక్కడ 8 డిగ్రీల ఛానల్ అని చెప్పేసి ఉంటుంది. 8 డిగ్రీల ఛానల్ కూడా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ అంత డెప్త్గా అడగకపోవచ్చు. అడిగితే కనుక ఏమడుగుతాడంటే మాల్దీవ్స్ని అదేవిధంగా లక్షద్వీప్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏది అని చెప్పేసి అడుగుతాడు. అది 9 డిగ్రీల ఛానల్ అని చెప్పేసి మాత్రమే గమనించండి. ఓకేనా? మీకు ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి కూడా బుక్లో కూడా ఒకసారి బ్రీఫ్గా చదువుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 10 డిగ్రీల ఛానల్ నికోబార్ నుండి లిటిల్ అండమాన్ని కూడా వేరు చేస్తున్నారు. ఇది కూడా ఇంపార్టెంటే. లిటిల్ అండమాన్ని అదేవిధంగా నికోబార్ని వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏదంటే 10 డిగ్రీల ఛానల్. ఇది అండమాన్ నికోబార్. ఇప్పుడు భారతదేశం కదా, ఇక్కడ మనకి లక్షద్వీపులు ఉంటాయి, ఇక్కడ మనకి ఏముంటుంది? అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకు వేరు చేసేటటువంటి ఛానల్ ఉంటుంది. అది ఏది అంటే 10 డిగ్రీల ఛానల్ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో అది ఏంటి? దేని చేస్తుంది? లిటిల్ అండమాన్ని అదేవిధంగా నికోబార్ని అయితే వేరు అయితే చేసేటటువంటి ఛానల్. ఇది ఒకటైతే గమనించండి. ఓకేనా? మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది బుక్లో, తెలియకపోతే కనుక. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అండమాన్ నికోబార్ బంగాళాఖాతంలో ఉంటుంది. ఇది కోల్కతా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. కోల్కతా కిందకి వస్తుందట. సో కోల్కతా ఇటుకి దగ్గరలో ఉంటుంది కాబట్టి, కోల్కతా ఇటుకి దగ్గరలో ఉంటుంది కాబట్టి సో కోల్కతా
హైకోర్టు దీని పరిధిలోకి అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం దాని పేరు బారన్ ఐలాండ్ అని చెప్పేసి అంటాము, లేదా బారన్ అండ్ అగ్నిపర్వతం అంటాము. సో ఇది అండమాన్ నికోబార్ దీవిలో ఉంది అని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా షాడిల్ పిక్ కూడా అండమాన్ నికోబార్లో ఉంది. దాంతోపాటు స్వరాజ్ ద్వీప్, షాహీద్ ద్వీప్ ఇవి కూడా అండమాన్ ద్వీప్లోనే ఉండడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ బాంటా నేషనల్ పార్క్, గటాటియా నేషనల్ పార్క్ కూడా ఇవి కూడా మనకు ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవిలోనే ఉన్నాయి. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏం అడిగారు అంటే బాలకల్పం శాస్త్రి యొక్క నృత్య నాటకం అంట. ఇది భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క ఏ రూపానికి సంబంధించింది? ఇప్పుడు మన భారతీయ నృత్యాలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ యొక్క బాలకల్పం శాస్త్రీయ అనేటటువంటిది ఒక నృత్య నాటకము కూచిపూడికి సంబంధించింది. ఓకేనా, కూచిపూడికి సంబంధించింది కాబట్టి ఇది చూసుకోండి. అయితే కూచిపూడి గురించి చూసుకున్నట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన శాస్త్రీయ నృత్యం. దీని ప్రధాన కళాకారులు ఇది కూడా చూసుకోవాలి. అడగచ్చు రేపటి క్వశ్చన్లో, ఏంటి గడ్డం పద్మజారెడ్డి వీళ్ళు పేరు చేసి వీళ్ళు ఏ నాటకానికి సంబంధించిన ఏ నృత్యానికి సంబంధించిన వాళ్ళని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా వీళ్ళ పేర్లు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, చదవండి మీరే. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారం కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ సమయంలో మనకు ప్రాథమిక హక్కులు కొన్ని అంతం కాని ప్రాథమిక హక్కులు ఏంటి అంటే ఆర్టికల్ 20-21 ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ప్రాథమిక హక్కులకు రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఉంది. క్వశ్చన్ ఏమని అడగచ్చు, ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగచ్చు అన్నట్టు. ఏ పార్ట్ 3. అయితే ఇది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోబడింది. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని మాగ్నా కార్టా అంటారు. ప్రస్తుతం ఇది 6 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇంతకుముందు 7 ఉంటుండే, ప్రజెంట్ 6 ఉండడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మాగ్నా కార్టా అని చెప్పేసి ఈ వర్డ్ చూసారా, దీని గురించి మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఈ మాగ్నా కార్టా ఏంటంటే ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోని మాగ్నా కార్టా అంటారంట, ప్రాథమిక విధులను, ఫండమెంటల్ డ్యూటీస్ని. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూసుకోండి. అయితే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వకు హక్కు, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛ హక్కు, అదేవిధంగా ఆర్టికల్ 23 నుంచి 24 వరకు దోపిడీ నుండి వ్యతిరేకంగా ఉండేటటువంటి హక్కు, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 29 నుంచి ఆర్టికల్ 30 వరకు మైనారిటీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేటటువంటిది. అదేవిధంగా ఆర్టికల్ 32 వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు చట్టం అని కూడా అంటారన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ 32 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అయితే ఇక్కడ మనకు ఎస్ఎస్సి జీడీ లెవెల్లో మనకు ఎక్కువ మొత్తంలో అడిగే క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఇక్కడ మనకు ఆర్టికల్ 14 ఏంది, 15 ఏంది, 16 ఏంది, 17 ఏంది ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్ 17 ఉంది, ఇదేంటి అంటచబిలిటీ. అదేవిధంగా ఆర్టికల్ 15 ఉంది, ఈక్వాలిటీ. ఈ రకంగా ప్రతిదీ కూడా గమనించాలి మనం. ఇది గుర్తుంచుకోండి, ఇందులోంచి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో బిట్టుగా ఇక్కడ నుంచే పడతాయి. ఓకేనా, ఇది ఖచ్చితంగా చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా నేను కింద మెన్షన్ చేశాను, చూసుకోండి. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఆర్టికల్ 32 ఇంపార్టెంట్ అన్నా కదా, ఈ ఆర్టికల్ 32ని అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగం యొక్క ఆత్మ అని చెప్పేసి కూడా అన్నాడు తను. అయితే ఇది క్వశ్చన్ అడగచ్చు, రాజ్యాంగంలోని ఆత్మ అని అంబేద్కర్ ఏ ఆర్టికల్ని అన్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించండి. ఓకేనా, అయితే మనకి ఇంతకుముందు ఆస్తి హక్కు అని చెప్పేసి ఉంటుంది, ప్రాథమిక హక్కుల్లో భాగమే ఉండే. అయితే దీన్ని ఏం చేశారంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తీసేసి 300Aలో దీన్ని చట్టబద్ధంగా చేర్చడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ ఏంది లేదు. క్వశ్చన్ అడగచ్చు, ఆస్తి హక్కు చట్టం అనేది ఎప్పుడు తీసేశారు అని చెప్పేసి అడగచ్చు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రాజ్యసభలో మొత్తం మ్యాక్సిమం ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. అయితే మొత్తంగా రాజ్యసభలో చూసుకున్నట్టయితే 250 అడిగారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ రాజ్యసభ మరియు లోక్సభ రెండు కూడా 1952 నుంచి మనకు వచ్చినాయి అన్నమాట. అంటే రాజ్యాంగం మనకి ఎప్పుడైతే అమలైందో, ఎప్పుడైతే పకడ్బందీగా అయిందో అప్పటి నుంచి వచ్చింది, ఉనికిలోకి వచ్చినాయి. అయితే లోక్సభ భారత రాజ్యాంగంలోని దిగువ సభ మరియు రాజ్యసభ భారత రాజ్యాంగంలోని ఎగువ సభ. రాజ్యసభ అదేవిధంగా లోక్సభ, రాజ్యసభ లోక్సభ, ఈ ఎగువ సభ, ఇది దిగువ సభ. అయితే భారతదేశంలోని రాజ్యాంగ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అయితే ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఏదైతే ఉందో ఇది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారంటే, అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి.
అదేవిధంగా లోక్సభని అంట హౌస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం. హౌస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి దేన్ని పిలుస్తాం అని చెప్పేసి మీకు క్వశ్చన్ వస్తుంది. లోక్సభన, రాజ్యసభన, ఇంకా మిగతా రెండు వస్తాయి. అప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, లోక్సభను హౌస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి అంటాము. అయితే ఇందులో రావాలంటే, లోక్సభలోకి రావాలంటే మనకు కనీస వయో పరిమితి ఎంత అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల ఉండాలి మినిమం మనకు. అదేవిధంగా లోక్సభ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు, సాధారణంగా మాత్రం 5 సంవత్సరాలు. అదేవిధంగా లోక్సభ సభ్యుల పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. అయితే ఎవరైతే స్పీకర్ ఉంటారో, ఈ స్పీకర్ కానివ్వండి లేదా డిప్యూటీ స్పీకర్ కానీ లోక్సభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. స్పీకర్ని, లోక్సభ స్పీకర్ని ఎవరైతే ఈ లోక్సభలో సభ్యులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొదటి లోక్సభ స్పీకరు ఎవరు అంటే గణేశన్ వాసుదేవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా అప్పటి డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే అనంత్ సన్యామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ ఎవరు అంటే ఓం బిర్లా, ప్రస్తుతం అతనే ఉన్నాడు. అయితే ప్రజెంట్ మనకి 17వ లోక్సభ రన్ అవుతుంది. ఇది 2019 నుంచి 2024 వరకు అయితే ఉంటుంది. 2024లో మనకి ఎలక్షన్స్ అయితే వస్తాయి. అయితే క్వశ్చన్ అడగచ్చు, ప్రస్తుతం మనకి లోక్సభ ఎన్నవ లోక్సభ అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. ఎన్నవ లోక్సభ? 17వ లోక్సభ. ఇది ఒకటి గమనించండి. ఇక మిగతాది ఏం అవసరం లేదు. కాకపోతే చెప్పినటువంటి ఇది ఏదైతే ఎగ్జామ్లో అడిగేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో అది మాత్రమే నేను మీకు చెప్తున్నా, డీప్గా నేనేం చెప్పట్లేదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 80 స్థానాలు అయితే ఉన్నాయి లోక్సభ స్థానాలు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజ్యసభ గురించి అయితే తెలుసుకుందాం. అయితే రాజ్యసభను భారత సభ యొక్క ఎగువ సభ అని పిలుస్తాము. అవును, పిలుస్తాము. రాజ్యసభలో కనీస వయో పరిమితి 30 సంవత్సరాలు. సో దానికి లోక్సభకి ఎంత 25 సంవత్సరాలు, రాజ్యసభకి ఎంత 30 సంవత్సరాలు. అంటే రాజ్యసభ అనేది ఎగువ సభ కదా, లోక్సభ దాని కింద ఉంటుంది. రాజ్యసభ పెద్దది కాబట్టి ఇక్కడ 30 సంవత్సరాలు అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రాజ్యసభ సభ్యుల పదవి కాలం ఎంత ఉంటుంది? 6 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాజ్యసభలో 1 సంవత్సరం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రాజ్యసభ పదవి కాలం శాశ్వతం. అయితే రాజ్యసభలో ఎవరైతే సభ్యులు ఉంటారో అందులో సభ్యులలో మూడో వంతు సభ్యులను రాజ్యసభ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తుంది అనమాట. కన్ఫ్యూజింగ్ కాకండి. ఇక్కడ రాజ్యసభ సభ్యుల పదవి కాలం ఎంత అనుకున్నప్పుడు మాత్రం 6 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి గమనించండి. ఓకేనా, ఇది శాశ్వతము. అయితే సభ్యులలో మూడో వంతు ఏం చేస్తారట, రాజ్యసభ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తుంది. ఈ పాయింట్ కూడా గమనించుకోండి. ఇది ఎక్కడ ఉండదు, ఇక్కడ మాత్రం ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అదేవిధంగా ఇక్కడ రాజ్యసభలో మొత్తం సభ్యులు గరిష్టంగా చూసుకున్నట్లయితే 250 మంది ఉంటారు. రాజ్యసభలో 250 మంది ఉంటారు. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్ కూడా అదే. ఓకేనా, రాజ్యసభలో ఎంతమంది? 250 మంది. ఇదే క్వశ్చన్ మనకు అడిగింది కూడా. ఓకేనా, అదేవిధంగా మొత్తంగా చూసుకున్నట్టయితే 250 మంది ఉంటే అందులో మనకి అయితే 238 మంది మాత్రమే ఎన్నికల ద్వారా, ఇప్పుడు మనం ఎన్నుకుంటాం కదా, ఎన్నికల ద్వారా 238 మంది మాత్రమే ఎన్నుకుంటాము. అయితే రాష్ట్రపతి ఒక 12 మందిని నియమిస్తాడు ప్రత్యేకంగా. వాళ్ళని ఏమంటారంటే ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పేసి ఏ రకంగా పిలుస్తారు. ఈ 12 మందిని రాష్ట్రపతి అయితే నియమిస్తారు. ఈ 12 మంది నియమించే పద్ధతిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి అయితే తీసుకున్నాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఇది క్వశ్చన్ అయితే గమనించండి. అయితే ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది ఆల్రెడీ దీని గురించి నేను పైన చెప్పాను. ఓకేనా, ఇది గమనించండి. అయితే పద్మ విభూషణ్ 2023లో ఎవరికి వచ్చిందంట? పద్మ విభూషణ్ ఎవరికి వచ్చిందని చెప్పేసి 2023 చెప్పాను కదా మీకు ఇంతకుముందు. కొంచెం 2023 మీద మీరు ఫోకస్ చేయండి. ఎక్కువ మొత్తంలో అక్కడి నుంచే క్వశ్చన్స్ రానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే 2023లో పద్మ విభూషణ్ విజేతలు ఎవరెవరు ఉన్నారు అంటే శ్రీనివాస్ వర్ధన్, జాకిర్ హుస్సేన్ సాహెబ్, ములాయం సింగ్ యాదవ్, ఎస్ఎం కృష్ణ, దిలీప్ మహాలన బోస్, అదేవిధంగా బివి దోషి. అయితే ఇక్కడ దిలీప్ మహాలని బోస్ వచ్చేసి ఇప్పుడు మనకు ఓఆర్ఎస్ ఉంటుంది కదా, ఓఆర్ఎస్ మనకు డ్రింకింగ్ ఉంటుంది, ఓఆర్ఎస్ సంబంధించింది ఎనర్జీ డ్రింక్ అంటాము. సో దాన్ని కనిపెట్టింది ఇతనే. ఇది కొంచెం ఇంపార్టెన్స్ చూసుకోండి. అదేవిధంగా 2022 సంవత్సరానికి పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రభాత్ రాధేశ్యామ్ ఖేల్కా, జనరల్ బిపిన్ రావత్ కళ్యాణ్ సింగ్ అయితే వచ్చింది 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ విభూషణ్. ఇక పద్మ విభూషణ్ 2024 చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇంతకుముందు నేను దీని గురించి చెప్పాను, లేకపోతే చూసుకోండి. అదేవిధంగా 2024లో 5 పద్మ విభూషణ్లు అయితే వచ్చింది, 17 పద్మ భూషణ్లు వచ్చింది, 110 పద్మశ్రీలతోటి మొత్తం 132 పద్మ అవార్డులు వచ్చింది. ఇది కూడా గమనించాల్సినటువంటి ఫిగరే. ఇక 2024లో మన సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన ఫాతిమా బీవి కూడా పద్మ విభూషణ్ కూడా వచ్చింది మొన్న రీసెంట్గా. సో ఇవన్నమాట. సో మనకి ఈరోజు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్, దాంతోపాటు మీకు ఎక్స్ట్రా పాయింట్ కూడా చాలా చెప్పాను. ఎక్స్ట్రా పాయింట్లను కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఎవరైతే ఇండి వరకు చూసారో, ఇండి వరకు చూస్తే కనుక ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక్కసారి కింద కామెంట్లు చేయండి. దాంతోపాటు నేను మీకు రేపు
ఒక స్పెషల్ వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ ఎట్లా ఉంటుందంటే కంపల్సరీ మీకు ఆ వీడియోస్ నుంచి ఖచ్చితంగా మీకు ఎక్కువ మొత్తంలో స్కోర్ వచ్చే విధంగా నేను అటువంటి సబ్జెక్ట్ తోటి వీడియో అయితే చేస్తాను. అవి చూడండి, అవి చూసి ఎగ్జామ్ రాయండి. అంటే ఇట్లా అడిగిన క్వశ్చన్సే కాకుండా మీకు అది ఎక్కువ మొత్తంలో మీకు అది యూజ్ అవుతుందన్నమాట. సో మీరు ఒకటే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.